చర్చా కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ పత్రికలు చూసుకుంటే ప్రధానంగా నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ప్రధాన ప్రతిపక్షం జరిపిన మహాధర్నాలకు సంబంధించి కొన్ని వార్తలు కనిపిస్తే, మరోవైపు కాశ్మీర్లో ఉగ్రదాడులకు సంబంధించిన వార్త కనిపించింది. ఒకసారి మన రాష్ట్రం నుంచి తర్వాత మన దేశ పరిస్థితులకు వెళ్దాం. రాష్ట్రంలో నిన్న జరిగిన మహాధర్నాని తెలుగుదేశం పార్టీ ఇది చాలా ఎర్లీగా చేశారు, ముందే అంటే ఇప్పుడు చేయాల్సిన సమయం కాదు, మేము కరెక్ట్గా అన్ని ఇస్తున్న టైంలో మీరు చేసి తప్పు చేస్తున్నారు, ఇంత తొందరపాటు నిర్ణయం అని చెప్పి వ్యాఖ్యానించే. సో మీరేమంటారు? వారికి తొందరపాటేనండి. వారు నెమ్మదిగా వారికి తీరినప్పుడు చేద్దామని అనుకుంటే ఏదో అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగదని, వారికి తీరి వారికి డబ్బులు చేతిలోకి వచ్చాక దాన్ని ఇస్తామనడం మొదటి సంతకం చేసే ఫైల్కి కుదరదండి. మేము చేస్తాం, మేము 5 సంవత్సరాల్లో చేస్తామని వారు చెప్పుంటే వాళ్ళ ఎన్నికల ప్రణాళికలోని లేకపోతే వాళ్ళ ఎన్నికల ప్రచారంలోని మేము చేస్తాం ఏంటి తొందర అని అనడానికి ఉండేది. కానీ ఆ లగ్జరీ ఇవాళ తెలుగుదేశానికి దాని అధినేత చంద్రబాబు నాయుడికి లేదండి. ఒకసారి కాదు, రిపీటెడ్గా ఒక 6 నెలల పాటు ఊదరగొట్టారు. ఏ పేపర్లో చూసినా అదే వార్తలు, అదే రిపిటేషన్స్, అవే చెప్పినవే చెప్పడం. నేను మళ్ళీ వీళ్ళలాగా చేయను వాళ్ళలాగా చేయను, నేను స్వచ్ఛమైన నికార్సైన రాజకీయవేత్తని, నేను ప్రపంచానికే పాఠాలు చెప్పాను, నాకెవరూ చెప్పవలసిన అవసరం లేదు, ఎలా చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు ఎన్నికల సంఘం దీని మీద వారికి నోటీస్ ఇచ్చింది, ఇలాంటి అమలుకి సాధ్యం కాని హామీలు మీరు ఎందుకు ఇస్తున్నారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని. దానికి చాంతాడంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది సాధ్యము, ఇది సుసాధ్యం, చేస్తాం, మాకు తెలుసు ఎలా చేయాలో. మా చంద్రబాబు నాయుడు చేయలేని లేదా ఆయన వచ్చేస్తారు, కష్టాలు తీర్చేస్తారు అని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఈ వాళ్ళు వచ్చేసి 6 నెలలు అయ్యాక చెప్తున్నారు ఇంకా లేట్ అవుతుంది, ఇంకా అంత తొందర ఏంటి మీకు అని. వారికి అర్థం కాని విషయం ఏమిటంటే, రైతులు ఇప్పటికే అసలు మన అప్పు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోయారు. ఇప్పటికే వారికి రుణ సదుపాయం పోయింది. వాళ్ళు టైంకి గట్టుంటే మళ్ళీ సార్వాకి టైం వాళ్ళు కట్టేసి ఉంటే మేలోనో జూన్లోనో కట్టేసి డబ్బులు కట్టేస్తే సార్వా సాగుకి కావాల్సిన డబ్బులు వచ్చాయి. మీరేమో వాటినేమో మొదలు రద్దు చేస్తాము, మీరు కట్టొద్దు అని చెప్పారు. ఆయన వస్తున్నారు, ఆయన కడతారు, మీరు కట్టొద్దు అని అన్ని పేపర్లోని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, అన్ని టీవీ ఛానల్స్లోని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. అది నమ్మారు జనాలు, మీకు ఓటేశారు. మీరు వాళ్ళకి ఏం చేశారు, రుణ సదుపాయం లేకుండా చేశారు. ఇవాళ మీరు కట్టకపోవడం వల్ల ఈ సార్వా సాగుకి అప్పులు తీసుకునే అవకాశం లేకుండా చేసేసారు. దాళవా వచ్చేస్తోంది, సార్వా అయిపోయింది, సార్వా సాగుకి నాశనం చేశారు మీరు వాళ్ళ రుణ సదుపాయాన్ని. ఇప్పుడు దాళవా వచ్చేస్తుంది, దాళవా వచ్చేసి దానికి ఇప్పుడు డబ్బులు కావాలి మళ్ళీ. ఇప్పుడు డిసెంబర్లో జనవరిలోనూ ఉడుపులు పెడతారు. ఇప్పుడు నారులు పోసేయాలి. ఈ పాటికి ఈ నారులు పోసి వాటికి ఇక్కడి నుంచి డబ్బులు ఖర్చు మొదలవుతుంది కదా, మళ్ళీ రుణపాద సదుపాయం మొదలు పెడుతున్నారు. ఇప్పుడేం చెప్తున్నారు, మీరు ఒక 50,000 వరకు అప్పు ఉన్న వాళ్ళకే తీరుస్తాం, కనవ ఉన్నవాళ్ళని మీరు 1,50,000 అస్సలు దీనికి లిమిటే లేదని చెప్పిన వాళ్ళు మళ్ళీ తర్వాత ఏమో 1,50,000 అన్నారు. ఇప్పుడేమో 50,000 అని అంటున్నారు. 50,000కి వచ్చిన వాళ్ళకి మొత్తం తీర్చేస్తాం, మిగతా వాళ్ళకి 4 సంవత్సరాల్లో తీరుస్తాం, 20% 4-5 సంవత్సరాల్లో తీరుస్తామని ఇప్పుడు చెప్తున్నారు మీరు. అంటే 4-5 సంవత్సరాల వరకు కూడా. ఇప్పుడు బ్యాంకులు ఎలా అంటే, మీ పాత అప్పులు మీరు తీరిస్తేనే కొత్త అప్పులు ఇస్తుంది. ఆ కొత్త అప్పులు లేకుండా చేస్తున్నారు కదా మీరు. ఇప్పుడు కట్టలేరు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు మళ్ళీ దీనికేమో ఇప్పుడు వడ్డీ ఇప్పుడు టైంకి కట్టనంటే పీనల్ ఇంట్రెస్ట్లు పడిపోతాయి. అప్పుడు పావలా ఇంట్రెస్ట్కి తీసుకున్నారు, అది కూడా గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుందని చేశారు. పావలా కొన్ని చోట్ల ఏమో ఫ్రీగా తీసుకున్నారు, పావలా వడ్డీ కొంత ఏమో ఫ్రీగా తీసుకున్నారు. ఇప్పుడేమో దానికి 10%, 12%, 14% పీనల్ ఇంట్రెస్ట్ వేస్తున్నారు. ఈ ఇంట్రెస్టే తడిసి మోపుడు అవుతుంది.
దాన్ని కట్టలేదు. ఇప్పుడు దాన్ని కట్టితే మీరు ఇచ్చింది దానికే పోతుంది. మీరు ఇంకా వాడికి చేసింది ఏముంది? ఈ పరిస్థితుల్లో ఇంకా నేనంటాను, నేను రాజకీయ విశ్లేషకుడిగా ఈ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫాలో అవుతున్న వాడిగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇంకా లేట్ చేశారు. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? నేను విమర్శిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి లేట్ ప్రజల్ని పట్టించుకోకుండా 6 నెలలు వదిలేశాడు. ఇప్పుడు సార్వా పోయింది, జగన్మోహన్ రెడ్డి ఇస్తారు, చంద్రబాబు నాయుడు ఇస్తారు. ప్రతిపక్షంలో మీరు ఉన్నది ఎందుకు? గత నెల 5వ తారీఖున కూడా మండలాల్లో అన్ని ఏదో అది ఒకటి చేశారు, కానీ పెద్ద ఎత్తున ఉద్యమించవలసిన సబ్జెక్ట్ ఇది. దాన్ని వదిలేసి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఒక పంట పోయింది, రెండో పంటకు కూడా రాకుండా ఉండే పెద్ద ఎత్తునే ఉద్యమం చేయాలి. దీంట్లో తెలుగుదేశం వారు అన్నట్టు ఎర్లీ కాదు ఇది. ఇంకా నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి లేట్ చేశారు. మన వైఎస్ఆర్సీపీ పార్టీ దాని రియాక్షన్లో కొంచెం వెనకబడిపోయిందని నాకు అనిపిస్తుంది. రైతులని అంటే అది కూడా కాదు, రాజశేఖర్ రెడ్డి ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాము, రైతు బాంధవులుగా ఉంటాము చెప్పే పార్టీ ఇంత లేట్ ఎందుకు చేయాలి? అది జరిగిన వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఆయన ఇప్పుడు డెడ్ లైన్ పెట్టుకుంటూ పోతున్నారు. ఇప్పుడేమో కొత్త డెడ్ లైన్ ఇది, ఇప్పుడేమో అధికారికంగా ప్రకటించారని వాళ్ళ అధికార పత్రికలు ఘోషిస్తున్నాయి. అంటే అధికారికంగా ఇప్పుడు దాకా పెట్టలేదు, ఇప్పుడు దాకా అన్ని లీక్లేనా? అంటే ఇప్పుడు మనం జర్నలిస్టులు ఎలాగ అయిపోయారంటే వాళ్ళు చెప్పింది నమ్మేసి రాసేయడమే, దాన్ని ఏమో క్రిటికల్గా చూడటము, ప్రజల పబ్లిక్ గుడ్ అసలు కాన్సెప్టు. జర్నలిస్టు ఈ షుడ్ లుక్ ఆఫ్టర్ ది పబ్లిక్ గుడ్, అది దాన్ని మర్చిపోయి అధికారంలో ఉన్నవాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి మనం దాన్ని అన్వార్నిష్డ్గా, అంటే దాంట్లో ఏమీ కల్తీ లేదు అని మనం నమ్మేసి అక్కడ ఇచ్చేసి దాన్ని, అంటే ఇప్పుడు రిపోర్టర్కి తేడా ఏమిటంటే ఈ రిపోర్ట్స్ చెప్పిన దాన్ని రిపోర్ట్ చేస్తాడు, దాంట్లో ఉన్నదానికి కాంటెక్స్చువలైజ్ చేసి దాన్ని ఒక ఫార్మాట్లో పెట్టి పూర్వపరాలు చెప్పించి ఇవ్వాల్సిన బాధ్యత రిపోర్టర్ మీద ఉంది. వీళ్ళేమో పోర్టర్స్ అయిపోతున్నారు. చంద్రబాబు నాయుడు అధికార గణం ఇచ్చిన హ్యాండ్అవుట్ని యాజ్ ఇట్ ఈస్గా పబ్లిష్ చేస్తే ఎవరైనా చేయగలరు, దానికి జర్నలిస్టులు ఎందుకు? అది మన మీడియాలో నేను యాజ్ ఎ మీడియా పర్సన్ ఫర్ ద లాస్ట్ డికేట్స్, 3.5 డికేట్స్ ఈ ప్రొఫెషన్లో నాకు అనిపిస్తుంది ఇవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాం మనం ఏమిటంటే వీ హ్యావ్ నో సైడ్స్ టు టేక్, ఓన్లీ వన్ సైడ్ వీ హ్యావ్ టు టేక్ ఈజ్ ది సైడ్ ఆఫ్ ది పీపుల్. వాళ్ళు పబ్లిక్ గుడ్కే మీరు నిలబడాలి తప్పించి యూ హ్యావ్ టు వర్క్ యాజ్ ఎ వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. అంతేగాని డబ్బులు ఉన్న వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళకి బాకాలుగా ఉంటే నీ పర్పసే లేదు అసలు. అవి దీంట్లో లేట్ అన్నది మాత్రం నేనైతే అంగీకరించలేను. నా విమర్శ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి లేట్ చేశారు. ఓకే. అండ్ ఈ కాశ్మీర్లో జరిగిన అటాక్స్ విషయం చూసుకుంటే పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో దాడి జరిగినప్పుడు మన ప్రభుత్వాలు లేదంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అంతర్గత భద్రత అక్కడ పూర్తిగా లేదు, ఇలాంటివి జరగలేదు. ఈవెన్ మన పార్లమెంట్ కూడా దాడి జరిగింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్లో పీఎం పర్యటన ముందే భారీగా దాడులు జరగడం, అది 3-4 చోట్ల దాడులు జరగడం, ఎన్నికలు జరుగుతున్న వేళ ఇది అంతర్గత భద్రతా లోపాన్ని మనకి కళ్ళ కడుతుంది అనుకోవచ్చా? ప్రాబ్లం ఎక్కడుందంటారు? సమస్యకు పరిష్కారం ఎలా ఉండాలంటే? ఇప్పుడు కాశ్మీర్ సమస్య అన్నది ఇవాళకి సమస్య కాదు, 1947 నుంచి ఇవాళ వరకు అలాగే సిమరింగ్. దాంట్లో కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మొదట 53లో ఏదో 53 వరకు అది సాల్వ్ అవుతుంది అనుకున్నారు. 53 తర్వాత షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేశాక గులాం మహమ్మద్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటూ ఉండేవారు. ఇలాగా అక్కడి నుంచి మొదలైనది ఇవాళకి కూడా అది అంటే ఒక సొల్యూషన్ లేని ప్రాబ్లంగా ఉండిపోయింది. అదొక పెస్టరింగ్ వూండ్ అయిపోయింది ఇండియన్ పాలిటీలో. అది ఒక పెస్టరింగ్ వూండ్ అయిపోయింది. ఆ వూండ్ని మీరు ఎప్పటికైనా సరే
దాన్ని తొలగించవలసింది, లేకపోతే మానడానికి మీరు మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ట్రై చేస్తున్నారు. కానీ ఒకటి చెప్పాలి, ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇప్పుడు ఎన్నికల్లో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోడీ చెప్పారు వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారని. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు కనుక నేను ఆ మాట అన్నాను. ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇప్పుడు ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేస్తున్నదంటే నేను నమ్మను. పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు కొంతమంది చేస్తున్నారు, వాళ్ళ చేతుల్లో కూడా లేదు. అందుకే రాజ్నాథ్ సింగ్ అన్నారు, మీరు కట్టడి చేయలేకపోతే ఆ టెర్రరిస్టులని మాకు చెప్పండి, మేము చేస్తామని. కానీ ఇక్కడ ఉన్న టెర్రరిస్టులను కట్టడి చేయడంలో ఫెయిల్ అయిన రాజ్నాథ్ సింగ్ వాళ్ళకి సలహా ఇవ్వడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కానీ ఒకటేమిటంటే వాళ్ళు కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఎలాగో మనం టెర్రరిస్టులని ఇక్కడే కాదు, ఇప్పుడు మన నార్త్ ఈస్ట్లో ఉన్న ఉగ్రవాదులను కానీ, కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల్లో కానీ, లేకపోతే ఇక్కడ మనకు ఉన్న హోమ్ మేడ్ లెఫ్టిస్టు ఉద్యమాలు కానీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి చోట మొన్న ఛత్తీస్గఢ్లో చంపేశారు కదా, 12 మంది చంపేశారు. ఇప్పుడు దీనివల్ల మనం ఏదో అధికారంలో లేనప్పుడు మోడీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. లేకపోతే నేను అధికారంలోకి వచ్చేస్తే గంటలో చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆయన చెప్పారు. ఇప్పుడు రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, ఉగ్రవాద విషయంలోని, బ్లాక్ మనీ విషయంలోనే అదే పని నరేంద్ర మోడీని ఆయన పార్టీ చెప్పాయి. ఇవి కాంపిటీషన్కి పోతే కుదరదండి. ఇవి కాంపిటీషన్కి పోతే సాల్వ్ అయ్యేవి కాదు. ఇది బాధాకరమైన విషయం. ఇలాంటివి జరగడం అనే బాధాకరమైన విషయం. కానీ దీనికి నేను గవర్నమెంట్ని బ్లేమ్ చేయను. ఇది పరిస్థితులు అలా ఉన్నాయి. మీరు అక్కడికి వెళితే తెలుస్తుంది ఎంత ఎలినేషన్ ఉందో. ఆ ఎలినేషన్ని మీరు దూరం చేయడానికి గట్టి ప్రయత్నం చేయాలి. దీంతో రెండూ ఉండాలి. ఒక పక్క ఏమో పొలిటికల్ సొల్యూషన్, ఇప్పుడు దట్స్ ఏ పొలిటికల్ ప్రాబ్లం ఇప్పుడు ఏమో హ్యూమన్ ప్రాబ్లం అయిపోతుంది. ఈ హ్యూమన్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే పొలిటికల్ సొల్యూషన్ను యూ హ్యావ్ టు బి ఫర్మ్ ఆన్ సెక్యూరిటీ ఫ్రంట్, అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ఫైండ్ ఎ పొలిటికల్ సొల్యూషన్. అంటిల్ దెన్ ఇట్ గోస్ ఆన్. అందుకని ప్రభుత్వాలు ఈ రెటరిక్కి ఏదో అపోజిషన్లో ఉన్న ఉద్యోగం గారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అనే దృక్పథాన్ని కాంగ్రెస్ వీడాలి, బీజేపీ వీడాలి. దీనికి ఒక పొలిటికల్ సొల్యూషన్ కనుగొనడానికి అందరూ గట్టి చేయాలి. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ హెడ్లైన్ షో. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.